శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూతనానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు వ్రాలిన భక్తి మృక్కెదన వారిత తాండవ కేలికిన్ దయాశాలికి సూలికిన్ శిఖరిజాముఖ పద్మమయూఖమాలికిన్ బాలశశాంకమౌలికి కపాలికి మన్మథ గర్వపర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాలికి. పోతన గారి భాగవతం తెలుగువారికి ఒక వరం. పోతన గారి పద్యాలు రసగుళికలు. ఒక రకంగా చెప్పాలంటే మన ముందు తరం వరకు కూడా పోతన గారి పద్యాలు కొన్నైనా సరే నోటికి రానటువంటి తెలుగు వాళ్ళు లేరు అంటే అతిశయోక్తి కాదేమో. ఒకసారి ప్రహ్లాద చరిత్రలోనికి వెళ్దాం. ప్రహ్లాద చరిత్రలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఒకసారి విద్యాభ్యాసానికి అని చెప్పి గురువుల వద్దకు పంపిస్తాడు. అసలు తన పుత్రుడు ఏ రకంగా విద్యాభ్యాసం చేస్తున్నాడో తెలుసుకుందామని ఒకసారి ఇంటికి రప్పించి తనతో అంటాడు, నాయన గురువు గారి దగ్గర నువ్వు ఏం చదువుకున్నావు అనేసరికి ప్రహ్లాదుడు అంటాడు, చదివించిరినను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నే చదివినవి గలవు పెక్కులు నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. అబ్బా బాగా చదువుకున్నావా? ఇది నాయన ఒక్క పద్యం చదువు నాయన. చోద్యం బయ్యడు ఇంతకాలమరిగెన్ శోధించి ఏమేమి సంవేద్యాంశంబులు చెప్పిరో గురువులు ఏ వెంటన్ పఠింపించిరో విద్యాసార మెరుంగగోరెద భవద్విజ్ఞాత శాస్త్రంబులో పద్యం ఒక్కటి చెప్పి సార్థంగా తాత్పర్యం భాషింపుమా. ఇలా అనేసరికి ప్రహ్లాదుడు తనకు తెలిసినటువంటి విజ్ఞానంలోని విషయాలు చెబుతున్నాడు. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషశాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు వలదును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధము చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిచేరుమని ఎడి తండ్రి తండ్రి. ఇలా అనేసరికి హిరణ్యకశిపుడికి కోపం వచ్చింది. అసలు అర్థం కాలేదు తన పుత్రుడు ఇలాంటి విద్యని ఎలా అభ్యసించాడు అని. నా పుంజూడగ చోద్యమయ్యడు గదా నా తండ్రి ఈ బుద్ధి తానీకు లోపలతోచెనో పరులు దుర్నీతు పఠింపించిరో ఏకాంతంబున భార్గవు పలికిరో ఈ దానవ శ్రేణికి వైకుంఠుండు కృతాపరాధుడు అతని వర్ణింపనీకేటికి. ఇలా అన్న తర్వాత ప్రహ్లాదుని ఎంతకీ కూడా తన యొక్క విష్ణు భక్తిని వదులుకొనకపోతే హిరణ్యకశిపుడికి చాలా కోపం వస్తుంది. విష్ణు విష్ణు అని వాడుతున్నావుడా, విష్ణు ఎక్కడున్నాడు అని కోపంతో అడిగాడు. ఎక్కడున్నాడు ఏమన్నా? ఎక్కడ పడితే అక్కడంతా ఉన్నాడు, విశ్వం అంతా వ్యాపించున్నాడు విష్ణువు. ఇందుగలడందు లేడని సందేహం వలదు
సర్వోపగతుండు ఎందెందు వెదకి చూసిన నందందే కలడు దానవాగ్రణి వింటే. ఇలా అనేసరికి హిరణ్యకశిపుడికి చాలా కోపం వచ్చింది. ఎక్కడ పడితే అక్కడ విష్ణువు ఉన్నాడంటావా? సరే అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అనే కోపంతో మాట్లాడాడు. డింభక సర్వస్థలముల నంభోరుహ నేత్రుడుండు ననుచు మిగుల సంరంభంబున పలికెదవు ఈ స్తంభంబున చూపగలది చిక్రింగిక్రిం. ఒకవేళ కానీ ఈ స్తంభంలో చూపించకపోతే నేను ఊరుకునేవాడిని కాను. స్తంభమున చూపవేనిన్ కుంభిని నీ శిరము పగులగొట్టగా రక్షారంభమున నుండి హరి విశ్రంభంబున అడ్డపడగ శక్తుండగునే అంటూ ఆ స్తంభం దగ్గరికి వెళ్ళి అరచేతోటి గట్టిగా దాన్ని కొట్టాడు. వినరాడింభక మూఢ చిత్త గరిమన్ విష్ణుండు విశ్వాత్మకుండని భాషించెదవు అయిన నిందు గలడేయంచున్ మదోద్రేకి దభుజేంద్రుండరచేత వేసెను మహోదగ్ర ప్రభాసుంభం జనదృగ్భీషణ దంభం హరిజను సంరంభం స్తంభం. స్తంభాన్ని హిరణ్యకశిపుడు చేత్తోటి గట్టిగా కొట్టిన తరువాత జరిగినటువంటి పరిణామం, ఆ స్తంభంలోంచి శ్రీ మహావిష్ణువు శ్రీ నృసింహావిర్భావంగా అవతరించాడు. ఆ సమయంలో పోతన గారు ఒక పెద్ద గద్యమును చెప్తారు. గద్యం కవీనాం నికషం వదంతి అని పెద్దవాళ్ళు అంటుంటారు. ఇద్దరు కవులు రాసినటువంటి పద్యాన్ని దగ్గర పెట్టి పోలిచి ఏ కవి గొప్పవాడు అనేటువంటిది ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఏ పద్యానికైనా ఏ పద్యాన్ని ఏ కవి రాసినా కానీ అదే గణాలు ఉంటాయి. మరి ఇద్దరు కవులలో ఏ కవి గొప్పవాడు అనేటువంటిది తెలుసుకున్నాలి అంటే ఆ ఇద్దరు కవులు రాసినటువంటి గద్యాలను బట్టి ఈ కవి యొక్క గొప్పతనం ఇంత పాడింది, ఈ కవి యొక్క కవితా పటిమ ఇంత గొప్పది అని అర్థం చేసుకోగలం. పోతన గారి యొక్క గద్య రచన పాఠవం ఎలా ఉంటుందో ఒక్కసారి ఈ నృసింహావిర్భావ ఘట్టంలో మనం చూద్దాం. ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాన వైరుండును వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును రోషానల జంఘన్యమాన విజ్ఞాన వినయుండును వినయగాంభీర్య ధైర్య జేగీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును తామసుగుణ చంక్రమ్యమాన స్థైర్యుండును అయి విశ్రంభంబున హంకరించి బాలుని ధిక్కరించి హరినిందు చూపుమని కనక మణిమయ కంకణ క్రేంకార శబ్దపూర్వకంబుగా దిగ్గంటి దంతభేదన పాటవ ప్రశస్తంబు హస్తంబున సభామండప స్తంభంబు బ్రేసిన బ్రేటు తోడన్న దశ దిశలను మిడుంగురులు జదరం జిటిలి పెటిలి పడి బంభజ్యమానంబగునం మహాస్తంభంబున నుండి ప్రళయవేళ సంభూత సప్తస్కంధ బంధుర సమీరణ సంఘటిత ఘోర జోఘృష్యమాన మహాబలాహక వర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్ఘాత సంఘ నిర్ఘోష నికాశంబులైన ఛట ఛట స్ఫట స్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావ పుంజంబులు జంజన్యమానంబుల ఎగసి ఆకాశ కుహరాంతరాళంబు నిరవకాశంబు చేసి నిండినం బట్టుసాలక దోదూయమాన హృదయంబులయి పరవశంబులైన పితామహ మహేంద్ర వరుణవాయు శిఖిముఖర చిరాచర జంతుజాలంబుల తోడ బ్రహ్మాండ కటాహంబు వగిలి పరిస్ఫోటితంబుగా ప్రఫుల్ల పద్మజుగల సంకాస్య భాస్కర చక్రచాప హలతులిశ జలచర రేఖాంకిత చారుచరణ తలుండును చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వంభరాభార ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభిరీధర కూర్మకుల శేఖరుండును జలరాశి జాత సుంటాల సుంటాదండ మండిత ప్రకాండ ప్రచండిత మహోరుస్తంభయుగళుండును ఘనఘనాయమాన మణికింకిణీ గణముఖత మేఘలావలయ బలయిత పీతాంబర శోభిత కటిప్రదేశుండును నిర్జర నిమ్నగావర్త వర్తుల కమలాకర గంభీర నాభీ వివరుండును ముష్టి పరిమేజ వినుత తంతర స్నిగ్ధ మధ్యుండును కులాచల సానుభాగ సదృశ్య కర్కసి విశాలవక్షుండును దుర్జన ధనుజ భట ధైర్యలతికాల అభిప్రాయమాణ రక్షోరాజ వక్షోభాగ విశంకట క్షేత్ర విలేఖన చంగల్ అంగళాయమాన ప్రతాప జ్వలన జ్వాలాయమాన శరణాగత నయన చకోర చంద్రరేఖాయమాన వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత ఖరతర ముఖ నఖరుండును శంఖచక్ర గదా ఖడ్గ కుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నిభగీర సాగర వేళావలయిత పీతాంబర శోభిత కటిప్రదేశుండును
నిర్జర నిర్మగా వర్త వస్తుల కమలాకర గంభీర నాభీవివరుండును ముష్టి పరిమేయ వినుత తనుతర స్నిగ్ధ మధ్యుండును కులాచల సానుభాగ సదృశ్య కక్కసి విశాల వక్షుండును దుర్జన దంజభట ధైర్యలతికాల అభిప్రాయమాణ రక్షోరాజ వక్షోభాగ విశంకట క్షేత్ర విలేఖన చెంగలాంగలాయమాన ప్రతాప జ్వలన శరణాగత నయన చికోర చంద్రరేఖాయమాన వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత ఖరతర ముఖ నఖరుండును శంఖచక్ర గదా ఖడ్గ కుంతతోమర ప్రముఖ నానాయు శంఖచక్ర గదా ఖడ్గ కుంతతోమర ప్రముఖ నానావిధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నిధ వీర సాగర వేలాయమాన మాలికాజిరాజమాన నిరర్గళానేక శతభుజార్గళుండును మంజు మంజీర మణిపుంజరంజిత మంజులహార కేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును త్రిబళీయుత శిఖరి శిఖరాభ పరిణద్ధ బంధుర కంధరుండును ప్రకంపన కంపిత పారిజాత పాదప పల్లవ ప్రతీకాసి కోపాదేశి సంచలితాధరుండును శరత్కాల మేఘజాల మధ్య ధగద్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును కల్పాంతకాల సకల భువన గ్రసన విలసన విజృంభమాణ సప్తజిహ్వజిహ్వాతులిత తరళతరాయమాన విభ్రాజమాన జిహ్వుండును మేరుమంతర మహాగుహాంతరాళ విస్తార విపులపత్ర నాసికారంధ్రుండును నాసికారంధ్ర నిస్సర నిబిడ నిశ్వాస నికర సంఘట్టన సంక్షోభ్త సంతప్యమాన సప్తసాగరుండును పూర్వపర్వత విద్యోతమాన ఖద్యోతమండల సదృక్ష సమంచిత లోచనుండును లోచనాంచల సముత్కీర్యమాన విలోల కీలాభీల విస్ఫులింగ వితాన లోచనాంచల సముత్కీర్యమాన విలోల కీలాభీల విస్ఫులింగ వితాన రోరుధ్యమాన తారకాగ్రహ మండలుండును చక్రచాప సురుచిరాదభ్ర మహాభ్రూలతాబంధ బంధుర భయంకర వదనుండును ఘనతర గండశీల తుల్య కమనీయ గండభాగుండును సంధ్యారాగరక్త ధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును సటాజాల సంచాలన సంజాత వాతడోలాయమాన వైమానిక విమానుండును శంఖవర్ణ మహోర్ధ్వ కర్ణుండును మంథదండాయమాన మందర వసుంధరాధర పరిభ్రమణ వేగ సంపద్యమాన వియన్మండల మండిత సుధారాశి కల్లోల శీకరాకార భాసుర కేసరుండును పర్వాఖర్వ శిశిర కిరణ మయూఖ గౌరతనూరుహుండును నిజగర్జా నినద నిర్దళిత కుముద సుప్రతీక వామనైరావణ సార్వభౌమ ప్రముఖ దిగిభరాజ కర్ణకోటరుండును ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయ దేహుండును దేహప్రభాపటల నిర్మధ్యమాన పరిపంథి యాపుధాన నికుంభ గర్భాంధకారుండును ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీరరస సంయుతుండును భగవంతుండును మహాప్రభావుండును నేను శ్రీ నృసింహదేవుడు ఆవిర్భవించిన గనుగొని నరమూర్తి కాదు. హిరణ్యకశిపుడు ఆశ్చర్యపోయాడు. ఏమిటి, మానవ ఆకారంలో లేదు, అలాగని సింహ ఆకారంలో లేదు, ఈ రెండు కలిసినటువంటి ఆకారంలో కనబడుతున్నాడు. నరమూర్తి కాదు కేవల హరిమూర్తియుగాదు. హరి అంటే సింహం అని అర్థం. కేవలం నరుని ఆకారం కాదు, కేవలం సింహం ఆకారం కూడా కాదు, ఈ రెండు కలిసి ఉన్నది ఏమిటి? నరమూర్తి కాదు కేవల హరిమూర్తియు కాదు, మానవాకారము కేసరియాకారము ఉన్నది, హరిమాయా రచితమగు యథార్థము చూడన్. హరి ఒక మాయా రూపంలో వచ్చి నన్ను చెప్పడానికి ఇక్కడ ప్రత్యక్షం వేయడం నేను అనుకుంటున్నాను. తెంపున బాలుడాడినను ధీరత సర్వగతత్వము ప్రతిష్ఠింపదలంచి ఇందు నరసింహ శరీరము దాల్చి చక్రి శిక్షింపగవచ్చినాడు. హరిచే మృతియంచు తలంతు అయిన నా సొంపును పెంపునందను చూడజగింతు హరింతు శత్రుని అని మెత్తంబడిన చిత్తంబున గద ఎత్తికొని తత్తరంబున నార్చుచు అకుంఠిత కంఠీరవంపు దగ్గరు గంధసింధురంపు చందంబున నత్తంచెర కుంజరుండు నరసింహదేవున చెదురు నడచి తదీయ దివ్య తేజోజాల సన్నికర్షంబునం చేసి మహాదవానలంబు దగ్గరిన ఖద్యోతంబురుంబోలే కర్తవ్యమును తెలియక నిర్గత ప్రభుండయి ఉండెను. అప్పుడు ప్రకటంబై ప్రళయావసానమున మున్ బ్రహ్మాండ భాండావరోధకమయ్యున్నత మిశ్రము జగమును పాటించుచోద్రాది సాత్విక తేజోనిధి అయిన విష్ణు నెడ ఉద్దీపించునే నష్టమై వికలంబై చెడుగాక తామసుల ప్రావీణ్యం రాజోత్తమ.